నమస్తే. సీఎంపై రాయి దాడి. అయితే ఈ దాడి జరిగిన గాయం చిన్నదే గానీ, మలుపులు మాత్రం ఎక్కువ అని చెప్పుకోవాలి. రాయి తగిలిన తర్వాత 2 రోజుల తర్వాత సడన్‌గా పట్టుకున్నటువంటి సతీష్ కావచ్చు, సతీష్‌తో పాటు ఉన్న టీమ్ ఆకాష్, దుర్గారావు, చిన్న వీళ్ళందరూ ఏమయ్యారో తెలీదు కానీ, సడన్‌గా బోండామ్మ గారి అనుచరుడు దుర్గారావే మెయిన్ నిందితుడు అంటూ మళ్ళీ ఇంకొక వెలుగులోకి తెచ్చారు. అయితే రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతున్నటువంటి ఒక ఈ స్టోరీ, ఈ క్రైమ్ కథ స్టోరీకి అసలుకి ఏంటి అనేది మనతో పాటు సూర్యదేవర లత గారు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి ఈ స్టోరీని నిజంగా సినిమాల్లో కూడా ఏదో ఒక దశకు వచ్చేస్తుంది ఒక 3 గంటల్లో. కానీ ఇది దరిదాపున ఒక వారం అయినా సరే ఎటువంటి కొలిక్కి రాకుండా దీంట్లో విచిత్రాలు జరుగుతున్నాయి. అసలు ఈ క్రైమ్ కథ స్టోరీని ఎలా చూడాలంటే, జరిగిందో లేదో తెలియదు, అసలు రాయి తగిలిందా లేదా తెలియదు, అక్కడ దేంతో కొట్టారో తెలియదు, ఎవరు కొట్టారో కూడా తెలియదు, అసలు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవిడెన్స్ ఏమున్నాయో తెలియదు. అంటే అక్కడ ఆ ప్లేస్కి వాళ్ళు వచ్చారనో, వాళ్ళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నారనో అలాంటివి. కానీ వాళ్ళ తల్లి ఏం చెప్తుంది, నా కొడుకు అక్కడ లేడు, నేను తీసుకొచ్చేసాను అని అంటుంది. వాళ్ళని దాటి వెళ్ళిన తర్వాత ఆ కాలనీ అంతా దాటేసి వెళ్ళింది. ఆర్చి వరకే మేము వెళ్ళాం, ఆర్చి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, మేము మా పిల్లల్ని తీసుకొని వచ్చేసాం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఆ పిల్లలు వాళ్ళు వెళ్ళి కొట్టినట్టు, కానీ ఆ కాలనీ వడ్డెర కాలనీ వాళ్ళందరూ కూడా లేరు, ఆ పిల్లలు ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు. గత 2-3 రోజులుగా వాళ్ళ చెప్పే విధానం ఇదే చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎవరినో ఒకళ్ళని ఇరికించాలనేది కనపడుతుంది. మైనర్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ భవిష్యత్తు, ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కింద వాళ్ళని బుక్ చేశారంటే 307, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? దాన్ని అంటే ఆ పిల్లల్ని ఇంకెంత ప్రెషర్ చేస్తుంటారు. దానిలో ఆ ప్రెషర్ చేయటం కూడా ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద ఏదో ఒక పేరు చెప్పాలని చెప్పేసి వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దాంట్లో కొట్టడం జరుగుతూ ఉంటుంది. చాలా వాళ్ళు 3rd degree యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరూ చేయని తప్పుకి ఆ పిల్లలు బలయ్యారా? మనకు అదే కనపడుతుంది అక్కడ. సరే, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఎవరైనా విఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్తారా అంటే, ఆ పిల్లలు వీళ్ళు చెప్పేది ఏంటంటే, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది, ఆ పిల్లలతో ఎవరో ఇంకొక బావ ఉన్నాడని, అతను వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పాడని, వాళ్ళ నాన్న విఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు, ఆ విఆర్ఓ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు, తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు, పోలీసులకు చెప్పినట్టు. అంటే ఎవరైనా ఇన్సిడెంట్ అంటే సీఎంది అంటే చాలా పెద్ద ఇష్యూ. అది ఎవరైనా సరే సీఎంది అన్నప్పుడు పోలీసుల దృష్టికి వెళ్తుంది. సో అది కూడా కాకుండా కమిషనర్ రాణా గారు 2 లక్షలు పారితోషికం కూడా ప్రకటించినప్పుడు వాళ్ళు డైరెక్ట్ పోలీసుల దగ్గరికి వెళ్తారు. విఆర్ఓ దగ్గరికి ఎందుకు వెళ్తారు? డబ్బులు ఇస్తున్నారు కదా, సో ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటారు కదా. కానీ పోలీసులు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఎవరు చూసారో వాళ్ళు వచ్చి చెప్పండి చాలు, మీకేమి రక్షణ కల్పిస్తామన్నట్టేగా, మీకు డబ్బులు కూడా ఇస్తామన్నట్టేగా చెప్పారు, డబ్బులు ఇస్తామనేగా చెప్పారు. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు భయపడతారు? డైరెక్ట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఇదంతా పక్కా స్కెచ్ చేసి ప్లాన్ చేయడానికి ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా మనకు కనపడుతుంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం కనపడుతుంది. ఇవన్నీ కనపడుతుండేటప్పటికి దీన్ని ఎలాగైనా మసిబూసి మారేడుకాయ చేయాలని ఎవరినో ఒకరిని పట్టుకెళ్ళిపోవటం జరిగింది. వాడిని పట్టుకెళ్ళిపోయి పాప మా పిల్లల భవిష్యత్తు ఇప్పుడు నెల్లూరులో కారాగారంలో ఉంచారని చెప్తున్నారు. అసలు దుర్గారావు అనే ఆయన ఏమయ్యారో తెలియదు. సో ఆయన తీసుకెళ్లారంటున్నారు. ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నారు ఏంటి, అసలు ఇంతవరకు 3 రోజులు అయింది. 16వ తారీఖు అదుపులోకి తీసుకున్నారంట. ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలియదు. సరే, అట్లా చేయించాలని అనుకుంటే గులకరాయితో చేస్తారా? ఒక్కటి ఆలోచిద్దాం. ఇక్కడ ఆయనకి గులకరాయితో చంపేస్తారా ఎవరైనా? గులకరాయితో ప్రాణం పోయే వాళ్ళని ఎవరైనా ఇప్పటి వరకు చూసామా? చూడలేదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలుసు గొడ్డల పోట్లు ఎలా ఉంటాయి, ఏం చేస్తామనేది. అలాంటిది ఎవరైనా చేస్తారే కానీ ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా గులకరాయితో చేస్తారా? ఆయన పక్కన పెద్ద టీం ఉంది కదా, వాళ్ళని అడిగితే చెప్తారు దేంతో చంపితే చచ్చిపోతారు మనుషులు అనేది. గులకరాయితో చావరు కదా. కానీ గులకరాయితో చంపడానికి ప్రయత్నించారా అని చెప్పి వాళ్ళందరినీ అలా ఇచ్చేయటం అనేది, దానికి ఆ పిల్లల భవిష్యత్తు నాశనం చేయటం కూడా అసలు క్షమించరాని నేరం. దీనికి అన్నిటికీ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యమే కానివ్వండి, డిపార్ట్మెంట్ వైఫల్యం మనకు కనపడతా ఉంది. దీన్ని అపోజిషన్ మీద ఇప్పుడు బోండం ఉమ్మ గారికి అక్కడ గెలిచే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఆయన విన్ అవుతారు. సరే, ఈయన ఇంత డ్రామా చేసినా ఏం చేసినా కూడా ఆయన గెలుస్తారు ఖచ్చితంగా. సో కాకపోతే ఆయన మీద ఒక నెపం నెట్టాలి, ఆయన అక్కడ అన్పాపులర్ చేయాలి. ఆయన గెలవనీయకుండా చేయడానికి అపోజిషన్ వాళ్ళు చేసే ప్రయత్నంగానే ఇది తీసుకుంటా. కానీ దీనికి సాక్షులు ఎవరు అని అంటే మొత్తం వాళ్ళు ఆ బండిలో ఉండే వాళ్ళే అంట.
ఆ బండిలో ఎవరున్నారు వాళ్ళే సాక్ష్యం. సరే ఆ సాక్షులు ఏమైనా చెప్తారా, ఎక్కడ దొరికాడు, ఎక్కడున్నాడు, వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు నీకు ఫోటో విజువల్స్ రావాలి కదా, కళ్ళతో కనపడినప్పుడు విజువల్స్ కూడా ఎక్కడో దొరకాలి వాళ్ళకి. మొత్తం బస్కి చుట్టూ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కాబట్టి సో ఎక్కడ ఏం జరిగిందనేది తెలియాలి. అది లేదు. కరెంట్ ఎందుకు పోయింది? డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా. సో ఎప్పుడు 6-6:30కి ఆయన పర్యటన అయిపోతుంది కదా, సో ఎందుకు 8 వరకు చేశాడు? సో ఎందుకోసం అంత టైం తీసుకున్నాడు? ఆయన ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి ఎందుకు కరెంట్ తీయించాల్సి వచ్చింది? సో కరెంట్ తీసిన తర్వాత పైకి ఎక్కాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూస్తే సాక్షులందరూ కూడా ఆ బండిలో ఉన్న వాళ్ళే అని చెప్పేసి అంటున్నారు. సాక్షులు ఆ బండిలో ఉన్న వాళ్ళే అయినప్పుడు ఆ సాక్షులే ఎందుకని ఇమీడియట్గా పట్టుకోలేకపోయారు? 2 రోజులు టైం ఎందుకు పట్టింది అనేది ఒకటైతే, సరే ఇది ఈయన డ్రామా క్రియేట్ చేస్తానికే అనేది మనకు క్లారిటీ కనిపించేస్తుంది. ఎందుకంటే దెబ్బ తగిలిన తర్వాత ఎటువంటి సెక్యూరిటీ కూడా ఆయన ఆపలేదు. అదే తీసుకొచ్చేసి అందరి ముందు ఫ్లడ్ లైట్స్ ముందు అదే సీట్లో కూర్చొని ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. అంటే నాకు ఇంత దెబ్బ తగిలింది, నాకు ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి. అదే మండదా అంటున్నారు. మరి ఆ పసిపిల్లలకు సంబంధించిన పేరెంట్స్ ఇప్పుడు కడుపు మండుతూనే ఉందిగా, రేపొద్దున ఏం జరగబోతుంది అనుకోవచ్చు. అసలు ఇంకోటి విడ్డూరం, అసలు ఆయనకి ఎవరికైనా సరే ఒక రాయి ఇసినప్పుడు ఏదైనా ఒకటి పడరానిది పడుతుంది అని అన్నప్పుడు అక్కడ సెక్యూరిటీ అలర్ట్ అవుతుంది. వాళ్ళందరినీ కింద కూర్చోమంటున్నాడు, ఇంకా సెక్యూరిటీని మీరు కూర్చోండి అని అంటున్నాడు. ఆయన గుడ్డబెట్టి తుడుచుకుంటున్నాడు. అంటే దానికి మనకు అర్థమవుతుంది కదా ఆయనకి భయం. ఇప్పుడు అవతల వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారంటే భయం వేరుగా ఉంటుంది. అమ్మో ఇంక దీని తర్వాత ఇంకేం పడతాయో, ఒకవేళ గన్నుతో షూట్ చేస్తారో లేకుంటే బాంబులు వేస్తారో ఇంకేం జరుగుతుందో, మన ప్రాణానికి భయం, హాని అనేది భయపడతారు. కానీ ఆ ప్లేస్లో అదేం కనపడలా మనకు. వాళ్ళని కూర్చోమంటున్నాడు సెక్యూరిటీ గార్డు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు. అంటే ఆయన కనపడడం లేదని, ప్రజలకు కనపడాలి, ఆయన గుడ్డతో తుడుచుకోవటం ఇవన్నీ కనపడాలి అని చెప్పేసి, కెమెరాలకి కనపడాలని చెప్పేసి ఆయన కూర్చోబెడుతున్నారు వాళ్ళని, సెక్యూరిటీ వాళ్ళని. అవును, ఎందుకంటే కెమెరాస్ కింద ఉంటాయి కాబట్టి ఈ కింద ఉన్న కెమెరాస్ పైన ఈయన కనిపించాలంటే సెక్యూరిటీ అడ్డం ఉంటుంది. అదేక ఆయన కూడా పెద్ద హైట్ ఏం కాదు. సో కాబట్టి మిగతా వాళ్ళని మోకాల మీద కూర్చోబెట్టి కెమెరాస్కి అందరికీ కూడా కనిపిస్తానికి చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. అవును, అది ఓన్లీ కెమెరాస్ కనపడటం కోసం చేసిన ప్రయత్నమే ఇక్కడ. అది కూడా మళ్ళీ బస్ లోపలికి వెళ్ళిపోయి తర్వాత అక్కడ ఏదో ఎవరైనా బెడ్ మీద వెళ్ళి పడుకుంటారు, తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు. దాని విజువల్స్ కూడా ప్రజలకు కనపడాలని అనుకోరు. సరే మళ్ళీ కొద్దిసేపటికి అసలు కన్ను కింద ఒక ఫోటోలేమో నలుపు లేదు, ఇంకో ఫోటోలేమో నల్లగా పెట్టేశారు. అంటే మొత్తం సీసీ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ బాగా రెడీ చేసి పెట్టేసుకున్నారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు కదా, ఇక్కడ జరగటం కన్నా ముందు రోజాకి తెలుసు అంట ఇట్లా జరగబోద్దని. ఇది ఒక న్యూస్ వస్తుంది. అనంటే ఇవన్నీ ప్రీ ప్లాన్ డే. సాక్షిలో మెటీరియల్ రెడీ అయిపోయింది, ఇదంతా ఐప్యాక్ టీమ్ రెడీ చేసి స్కెచ్ చేశారు, దాని ప్రకారం ఇది ఫాలో చేశారు. సో దీన్ని ఎలాగైనా సరే బకరాలు చేశారు, పాపం పిల్లల్ని భవిష్యత్తు నాశనం చేయాలనుకున్న చేశారు. సో ఇదన్నిటికీ కారణం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి, ఐప్యాక్ టీము, ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే కానివ్వండి, పోలీసు వైఫల్యాలే కానివ్వండి, దీనిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కానివ్వండి. సో వీళ్ళందరూ హస్తంతో పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు, అమాయకమైన పిల్లల్ని. సో అందరూ తల్లిదండ్రులు, ఇప్పుడు ఒక్క పిల్లాడి జరగవచ్చు కానీ అందరికీ అనిపిస్తుంది కదా, అందరూ ఆ వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు కదా, ఇంత దారుణమా ఈ ఎవరో పిల్లలు అనే దానికి ఈయన అంత చేస్తున్నాడు. ఆయన పిల్లల మటుకు యూకేలో వెళ్ళి లక్షణంగా చదువుకోవాలి, వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, బాగుండాలి. అంటే అదే వయసు పిల్లల్ని మటుకు ఇక్కడ జైలు పాలు చేయాలా? యువతకు నువ్వేమీ చేయవు, కానీ నీ మీద రాయబడిందనో రెప్పబడిందనో ఏదో ఒకటి చేసి ఆ పిల్లల భవిష్యత్తు జైలు పాలు చేస్తున్నాడు కదా, వాళ్ళని జైలు జీవితాలను అనుభవించేటట్టు చేస్తున్నాడు. సో ఇవి మళ్ళీ మిగిలింది ఏమైనా ఉంటే డ్రగ్స్, గంజాయి, ఇవన్నీ అలాంటి యువతని అసలు ఏ రకంగా వాడుతున్నాడంటే వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి. సో యువతకి ఒక అసలు వాళ్ళు ఎందుకు బతుకున్నామా అన్నంత నిరుత్సాహం అవుతుంది. ఉన్న వాళ్ళని ఇలా జైలు పాలు చేయటం, లేకుంటే డ్రగ్స్కో గంజాయికో బానిసలను చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఎటు తీసుకెళ్తున్నాడు రాష్ట్రాన్ని, ఏం చేస్తున్నాడు? సో యువత భవిష్యత్తు ఇంత దారుణంగా దెబ్బతింటుంది కదా. సో దీనికి అన్నిటికీ కూడా ఏదైతే కలగన్నాడో ఆయన వస్తే విజయవాడలో ఓడిపోయేటట్టు మనం చేస్తాం బోండామని అనుకున్నాడో, కానీ ఇదంతా రివర్స్ అయింది. ఇప్పుడు వడ్డెర కాలనీ వాళ్ళందరూ కూడా ఇంత దుర్మార్గం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇన్ని రోజులు 4 రోజులుగా వాళ్ళు మొత్తం మీడియాకి అన్నీ చెప్తున్నారు కదా. సో మొత్తం కూడా వాళ్ళకి అనిపిస్తుంది కదా, వాళ్ళ అమాయకులు, బీసీలు, వాళ్ళకి కూలీ చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకొని, అంటే
మేము డబ్బులు లేని వాళ్ళమని, మేము కూలీలని మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నాడు కదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా దీని మీద అయితే రేపు మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాతైనా సరే ఫస్ట్ సిబిఐ వేయటానికే మనం గట్టిగా అడగాలని కోరుకుంటున్నాం. మేము అందరం అంటే కూటమితో కలిసిన తెలుగుదేశమే కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అందరూ కూడా సిబిఐకి ఇవ్వాలనేది ఒకటి గట్టిగా నిర్ణయించుకోవటమే జరిగింది. సిబిఐకి ఇస్తేనే దీనిలో నిజానిజాలు అనేది బయట వస్తాయి ఖచ్చితంగా. లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సిబిఐకి ఇస్తారో అనే ఒక్క దానికోసమే ఇవన్నీ ప్రొలాంగ్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎవరినో ఒకరిని తీసుకెళ్ళి 3 రోజులు వెయిట్ చేశాడు. వీళ్ళు సిబిఐకి అడుగుతున్నారు, ఇది ఎక్కడ సిబిఐకి వెళ్తుందో, అది ఎందుకు మనమే ఎవరినో ఒకరిని తీసి లోపలేద్దామని చేసిన ప్రయత్నం ఇది. సో చూద్దాం మేడం, మొత్తానికి సేమ్ ఇదే చూస్తే సేమ్ ఇదే ప్రణాళిక మనకి మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఐపాక్ టీం సేమ్ ఇదే రాయిదాడి చేయించారు, ఇదే బ్లడ్ కారడం చూసాం, సేమ్ ఇదే సిచ్యువేషన్, సేమ్ ఇద్దరికి నువ్వే మా నమ్మకం అని చెప్పి ఇక్కడ జగన్ అని చెప్పేసి అంటే ఆపి హమారా భవిష్యత్ అని చెప్పి అక్కడ ఒక రకం సేమ్ అదే ప్లాన్ జరుగుతూ వస్తుంది. సో ఖచ్చితంగా చూద్దాం, అతి తొందరలో కాలికి కూడా ఏదో దెబ్బ తగలబోతుంది అన్నట్టుగా మమతా గారికి జరిగింది, అది సేమ్ అదే ఇక్కడ జరగబోతుందేమో చూద్దాం. సో థ్యాంక్ యూ మేడం.